ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయా దేశంలో నుండి వచ్చిన యూదుల యొక్క భాషలలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ బహు విభ్రాంతి కలిగింది. ప్రజలందరూ కూడా ఇది ఏమవునో అనే భయంకరమైన విషయము జరగబోతుందేమో అన్న భయంతో ఉన్నారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నింపబడిన వాడై, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి అని నోరు తెరిచి వారి భాషలలో మాట్లాడుట ప్రార్థన పూర్వకంగా మిక్కుటమైన వేండ్రముతో ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి అన్న గొప్ప శబ్దంతో దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుత కార్యములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించాడు. మీరు వాటికి సాక్షులు, చూశారు, అనుభవించారు. ఆయా మంది స్వస్థత పొందారు. అనేకులు బాధ నుంచి విమోచించబడ్డారు, రక్షించబడ్డారు. అనేక మంది వారి వారి బెడ్ రిడన్ పేషెంట్స్ను మోసుకొని వచ్చి ఉన్నారు. వారు విడుదల పొంది ఉన్నారు. చనిపోయిన వారిని సహా క్రీస్తు ప్రభు లేపి ఉన్నారు. ఈ సూచక్రియలు, మహత్కార్యములన్నీ కూడా మీ మధ్యనే చేయించాడు. అపోస్తుల కార్యములు 2:22 చెప్తూ ఉన్నాడు, ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. ఎంత గొప్ప కార్యములు ప్రభు చేసి ఉన్నాడో అది మీరే ఎరుగుదురు. Ye men of Israel, hear these words. Jesus Nazareth, a man approved of God among you by miracles and wonders and signs which God did by him in the midst of you, as you and yourselves also know. దేవుడు తన నిశ్చయించుకున్న సంకల్పము, తన ప్రణాళిక ప్రకారం, తన భవిష్యత్ జ్ఞానముతో అనుసరించి అప్పగింపబడిన ఈ యేసు క్రీస్తు ప్రభువును మీరు దుష్టుల చేతికి అప్పగించారు, అక్రమకారుల చేతికి అప్పగించారు. ఎవరు వీరు? రోమా సైనికులు. మీ న్యాయాధిపతులు మీ యొక్క తీర్పు తీర్చే ఆ యొక్క అధికారులే సిలువ వేయించారు. దానికి మీరే కేకలు వేసి ఉన్నారు, సిలువ వేయము, సిలువ వేయము అని. పిలాతు యొక్క అధికారములో సిలువకు అప్పగించి ఉన్నాడు. మీరే సిలువ వేయించి చంపించారు. Him being delivered by the determination, counsel and foreknowledge of God you have taken, and by wicked hands have crucified and slain. Wicked hands. ఎవరు? యూదులు, యూదేతర రోమా సైనికుల కర్కశ కోరలకు అప్పగించారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము.
మీరు చచ్చిపోతున్నాడు, ఇక చావు తప్ప ఇంక ఏమి ఈ యేసుకు మార్గం లేదనుకున్నారా? మరణము ఆయనను బంధించదు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనలు తొలగించాడు. ఆయనను సజీవుడుగా పునరుత్థానుడుగా లేపి ఉన్నాడు. Whom God hath raised up, having loosed the pains of death, because it was not possible that he should be holden of death. Holden of death. ఆ యొక్క మరణ పాశములలో ఆ ప్రభువుని బంధించుట అసాధ్యము. మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు. ఆయన గురించి దావీదు ఇట్లన్నాడు, నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని, నా కుడి పార్శ్వమున ఆ ప్రభు ఉన్నాడు, కనుక నేను కదల్చబడను. యేసుక్రీస్తు ప్రభు దావీదు మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? దావీదును గూర్చి ప్రవచనం ఇది. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ప్రవచనము. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా. కనుక నేను కదల్చబడను. దావీదు యొక్క గొప్ప ప్రవచనము, నిరీక్షణ. డేవిడ్ స్పీకeth concerning him, I foresaw the Lord always before my face. నేను కన్నులారా నా ఎదుట ప్రభువును చూచాను. ఎలా చూశాడు? విశ్వాసము ద్వారా. ఆ ప్రభువును చూసిన అనుభవము దావీదుకు ఉన్నది. నా ప్రియమైన వాళ్ళారా, దావీదును చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కావున నా హృదయము ఉల్లసించెను, నా హృదయము ఉల్లసించండి. యేసుక్రీస్తు ప్రభువును చూచినప్పుడు ఆయన హృదయము ఉల్లసిస్తూ ఉన్నది, సంతోష గానము పరవశించుచూ ఉన్నది. నా ప్రియమైన వాళ్ళారా, పరవశించిన హృదయముతో దేవుని స్తుతిగానము చేస్తూ ఉన్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. అలా తొందరపడను, భయపడను, వేదన చెందను, ఎందుకంటే నా ప్రభు సజీవుడు కాబట్టి. నా హృదయం ఉల్లసించుచూ ఉన్నది, నా నాలుక ఆనందగానములు స్తోత్ర గీతములు పాడుచూ ఉన్నది, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి ఉన్నది. Therefore did my heart rejoice, and my tongue was glad. Moreover also my flesh shall rest in hope. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగానే ప్రభు యొక్క పునరుత్థానుడై సజీవుడుగా ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండుట చూస్తూ ఉన్నాడు. ఇది ప్రవచనం. హల్లెలూయా. అందువలన నీవు నా ఆత్మను పాతాళములో కుళ్ళు పట్టనీయవు, పాతాళములు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నా ఆత్మను, అనగా యేసు క్రీస్తు ప్రభు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు, నా ఆత్మను, యేసు ఆత్మను పాతాళములో తండ్రి విడిచిపెట్టడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. హల్లెలూయా. బికాస్ thou will not leave my soul in hell, neither will thou suffer thine holy one to see corruption. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. హల్లెలూయా. ఉల్లాసముతో ఎవరి గురించి? యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ పునరుత్థానుడైన తర్వాత ఆయన సంతోషం. That thou made it known to me the ways of life, thou shalt make me full of joy with thy countenance. Hallelujah. నీవు నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనము నాకు అనుగ్రహించితివి, ఉల్లాసముతో నింపెదవు
నా హృదయమును ఉల్లాసముతో, అత్యున్నతమైన సంతోషముతో, జాయ్తో నన్ను నింపుతావు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని బట్టి ఆనందగానము చేయుటకు ప్రభు తండ్రి యేసుక్రీస్తు ప్రభు తన ప్రియమైన కుమారునికి ఉల్లాసముతో నింపుతూ ఉన్నాడు. పునరుత్థానుడై మరణమును గెలిచిన ప్రభు, పాతాళమును గెలిచిన ప్రభు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా అని ప్రభు ఆ మరణమునకు తన ముళ్ళును విరిచిన దేవుడు, మరణము యొక్క శక్తిని విరగొట్టిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దావీదు మహారాజు ప్రవచనమెత్తి తన యొక్క ప్రభువును గూర్చి ప్రవచించుచూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా పునరుత్థానుడవుతాడు, ఏ విధంగా మరణమును గెలుస్తాడు, ఏ విధంగా తన పరిశుద్ధమైన దేహముతో, మహిమతో దేహముతో ఆయన తిరిగి పైకి అనగా పునరుత్థానుడై సమాధిని గెలిచి పైకి వస్తాడు, అనేకులకు ఆగుపడతాడు. దావీదు మహారాజు తన యొక్క ముఖ కాంతి చేత ఆయన సంతోషించుచు ఉల్లాసముతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కుమారుడు ఉల్లాసముతో నింపబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ గల ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ జయము మనకు గొప్ప నిరీక్షణ ఇస్తోంది. మన యొక్క జీవితంలో ఆ ప్రభు ఈ సంతోషంతో నింపాలని ఆశపడదాము. ఈ యొక్క మరణము ముళ్ళును విరిచిన ప్రభును స్తుతిద్దాం, ఆయన అంగీకరిద్దాం. మరణము రుచి చూడకుండా, మన ఆత్మను కుళ్ళు పట్టనివ్వకుండా, ఆరని అగ్నిలో మాడకుండా ఆయన జీవము గల దేవుని యొక్క ఆ మహిమలో మనల్ని చేర్చుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఇష్టపడతావా? ఇశ్రాయేలు అయితే కఠినంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రభుని అంగీకరించలేదు. ఇశ్రాయేలు ఆ ప్రాణాంతకమైన రోమేయుల ఆ కర్కశ కోరలకు ప్రభువుని అప్పగించి చంపి ఉన్నారు. బలత్కారమైన చావు. నా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువే తను ప్రాణం పెట్టుటకు వచ్చి ఉన్నాడు. కానీ బాధించబడాలని ఆశతో బాధించి ఉంటున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రభువు యొక్క ప్రాణత్యాగము, ప్రేమ మనకు రుజువు చేస్తూ ఉన్నాడు. అంటే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు ఎల్లవేళలా కలగునుగాక. నీ ద్వారా దేవునికి మహిమ కావాలంటే ఈ సంగతి అర్థం చేసుకొని ఆ ప్రభువుకు కృతజ్ఞత చెల్లించు, ఆయనను అంగీకరించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అట్టి వాక్యం ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.